సో వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజు సినిమా వచ్చినప్పటి నుంచి అంటే మార్నింగ్ నుంచి కూడా ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులకి నందమూరి ఫ్యామిలీ అభిమానులకు ఒక వార్ జరుగుతుంది అనమాట. కావాలని నందమూరి ఫ్యామిలీని ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ వాళ్ళు కించపరుస్తూ తీశారు కొన్ని సీన్లు అని చెప్పేసి. సో అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? సినిమా ఇండస్ట్రీ గురించి తెలియని కొన్ని గాడిదలు ఎలా మాట్లాడుతుంటాయి. వాస్తవంగా సినిమాలో ఎవరో కూడా కించపరచాలని ఆలోచించి ఏ డైలాగు బెటరు, ఏ డైలాగు తీరు, అది డైరెక్టరు అండ్ రైటరు వాళ్ళిద్దరి విజన్ బట్టి ఆ డైలాగ్ వస్తుంది తప్ప మెగా ఫ్యామిలీ పెట్టమంటానో లేకపోతే బాలకృష్ణ ఫ్యామిలీ పెట్టమంటానో ఎవరు బెటరు. కేవలం ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ డైలాగు మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి దాన్ని వాడుకుంటారు తప్ప అలా నందమూరి ఫ్యామిలీని కించపరచాలను ఇలా మెగా ఫ్యామిలీని కించపరచాలను ఎవరు ఏ సినిమాలో కూడా డైలాగ్ పెట్టరు. అది చిరంజీవి అయినా అది పెట్టే అవకాశం ఉండదు. ఎవరైనా సినిమాకి ఆ డైలాగ్ బాగుంటుంది, ఆ డైలాగ్ పెడితే బాగుంటుంది అన్న వాళ్ళు మాత్రమే పెడతారు. కొంతమంది ఏంటంటే ఈ మధ్య రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ, అలాగే మెగా ఫ్యామిలీ ముగ్గురు కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అది కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే సార్ ఇక్కడ మధ్యలో అది కూడా తీసుకొచ్చారు, 21 సీట్లు ఇచ్చి పక్కలో కూర్చోబెట్టుకున్నారు కదా. సో ఇంత గొప్ప గిఫ్ట్ మీకు ఇచ్చారు, కించపరుస్తున్నారు, సీనియర్ ఎన్టీఆర్ గారిని అవమానపరుస్తున్నారు అంటే ఆ విధంగా తీసుకొచ్చారు. అసలు ఈ సినిమాకి మధ్యలో ఈ రాజకీయాలు ఏంటి? అసలు సంబంధమే ఉండదండి. కొంతమంది కావాలని అలా ఆ రెండు ఫ్యామిలీల మధ్య ఏదైనా తగువ రేజేస్తే రాజకీయంగా మనకేమైనా బలిపడుతుందని కొంతమంది ఎదవులు ఏడ్చే ఎదవులు తప్ప వాస్తవంగా సినిమా వాడు ఎప్పుడు కూడా సినిమా బాగుండాలని, సినిమా హిట్ అవ్వాలని, సినిమా సీన్ పండాలని ఆలోచిస్తాడు తప్ప ఇష్టానుసారంగా ఎవరెవరు డైలాగులు తీసుకొచ్చి పెట్టరు. నందమూరి తారక రామారావు గారు సినిమా ఆయన సినిమాకి దైవం లాంటివాడు. సినిమా వాళ్ళందరికీ కూడా దేవుడు లాంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇక్కడ ఏ డైలాగ్ వాడినా ఒక అద్భుతంగా ఆయన్ని గౌరవించే వాడతారు తప్ప తక్కువ చేసి ఏం వాడరు. కొన్ని సినిమాలలో అవి పెట్టుకుంటూ ఉంటారు. అది మన ఎన్టీఆర్ సినిమాలో కూడా చాలా సినిమాల్లో ఉంటుంది. కాబట్టి దాని గురించి ఏంటంటే రాజకీయంగా దెబ్బ కొట్టాలని ఆలోచించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి నాయకులు కొంచెం ఎక్కువగా వెళ్ళి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ పెట్టాలని 21 సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం కాదు, 21 సీట్లు తీసుకుని గెలిచారు వాళ్ళు. ఎవడో ఇవ్వడం నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్కి ఎవరో ఇవ్వడం కాదు, తీసుకుని ఈ సీట్లు అయితేనే మనం గెలవగలుగుతామని ఆలోచించాడు. లేకపోతే పొత్తులో భాగంగా తగ్గి తీసుకున్నాడు తెలియదు కానీ తీసుకున్నాడు. ఎవడు ఇచ్చింది ఎవడో దేహి అని ఇస్తే తీసుకున్న సీట్లు కాదు. నేను పవన్ కళ్యాణ్ అభిమాని. అలా పిచ్చ మాటలు పిచ్చ ఆలోచనలు చేస్తే చాలా చికాగ్గా ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఫ్యాన్స్ అని చెప్పేసి మీ హీరో మా హీరో ఇట్లా కించపరుస్తున్నారని ఫ్యాన్స్ అని మాట్లాడుతున్నారు కదా. అసలు ఈ వివాదం నిజంగా ఫ్యాన్ అయిన వాడి వివాదాన్ని తీసుకురాడు అసలు తీసుకురాడు. ఈ రాజకీయ కుళ్ళు కుతంత్రాలతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రమే ఇలాంటివి పెడతారు. ఫ్యాన్స్ అన్న వాళ్ళ మధ్య అదే ఉంటుందండి. బాలకృష్ణ సినిమా మేము చూస్తాం, బాలకృష్ణ గారిని చాలా గౌరవిస్తాం. బాలకృష్ణ సినిమా వస్తే ముందుగా టికెట్లు తీసుకునేది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే సినిమా మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అన్ని సినిమాలు తీస్తారు. కావాలని కేవలం ఈ మధ్యకాలంలో రాజకీయాన్ని దరిద్రం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిష్ఠ దరిద్రం చేసేసింది రాజకీయాన్ని. కాబట్టి వేళ ఇలాంటి మధ్యలో గొడవ పెట్టడాలు, గందరగోళం చేయడాలు, బాలకృష్ణ ఫ్యాన్స్ పేరుతో వేళ మెగా ఫ్యామిలీ బాగా కించపరుస్తుంది, రామారావు గారిని కించపరుస్తుంది, ఎన్టీ రామారావుని తక్కువ చేసి చూపిస్తుందని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. అలాంటిది ఎప్పుడూ జరగదు. చిరంజీవి ఫ్యామిలీ ఎప్పుడూ కూడా ఏ వివాదాలకి వెళ్ళదు. ఖచ్చితంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునేదే మెగా ఫ్యామిలీ. ఆ కామెంట్ కూడా చేసిన కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే, ఎవరు కాదు. నాకు నవ్వు వస్తుంది. చిన్నదానికి పెద్దానికి ఇప్పుడు సూదిలో దారం ఎక్కలేదు, లేదా గాలిలో నూనె రాలేదు, ఇవన్నీ వేస్ట్ మాటలు. అంటే సినిమాలో చూడాలండి. సినిమా ఏంటి ఒక అందం, అందులో ఎయ్యన్నా ఉంటాయి డైలాగులు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఎన్టీఆర్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ చేస్తారు, చిరంజీవి చేస్తారు, బాలకృష్ణ చేస్తారు, నేనే చేస్తాను. అలాగని నేను తప్పు పడతానా? తప్పది. ఒక ఫ్యాన్ ద్వారాగా చేస్తారు. సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒకటే కాదు, ఏదో చూపించేది వచ్చిన సినిమా. చాలా మంది గెటప్లు కూడా వేస్తారు. అలాగని ఇప్పుడు షోలో చాలా మంది కామెంట్లు చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు. అన్ని తప్పనుకుంటే కరెక్ట్ కదండి. ఏంటంటే ఒక సినిమా అన్నది ఒక అందం. జనాలు నవ్వించడం కోసం, జనాల్లో ఆనందం పెట్టడం కోసం ఎన్నో పెడతారు. అని సినిమాలో చూడాలి, రాజుకు ముడి పెట్టద్దు. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా వీళ్ళకి ఆ డైలాగ్ యూజ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే, ఇష్టం లేదని ఒక మాట చెప్తే సరిపోతుంది. సో దీనికి కూడా 21 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా మెగా ఫ్యామిలీ, మిమ్మల్ని ఇట్లానే చేస్తారు, ముందు ఇంకా చాలా ఉంటాయి ఇట్లా అంటున్నారు. ఇయ్యే బురద జల్లడం అంటే ఇదే. మరి వాళ్ళకి ఏమీ దొరకదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. తప్పేదో ఒప్పాలని పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి గొడవ పెట్టాలని. నువ్వు ఎంత గొడవ పెట్టినా రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు ఎదురొస్తే
భూకంపమే ఇంకా నీకు మామూలుగా ఉండదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా మంది ఎగిరిపోతున్నారు. ఇంకా అందరూ పోతారు ఇంకా. అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు చిరంజీవి గారు కానీ నందమూరి బాలకృష్ణ గారు కానీ ఎక్కడ కనిపించినా కూడా ఒక సొంత అన్నదమ్ములాగా కనిపిస్తారు. అవునండి, వాళ్ళు నిజంగా కొట్లాడుకుంటారు అనుకోవచ్చు. ఎందుకు కొట్టుకుంటారండి వాళ్ళు? సినిమా అన్నది ఒక అన్నదమ్ములు. సినిమా కళాతల్లి వీళ్ళందరినీ ఆదరించింది, చేసింది వీళ్ళు. ఇలా ఐక్యమత్యం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జనాలు అందరూ చూస్తున్నారు. ఏదో ఫ్యాన్స్ అన్నాక మా హీరో ఇలా చేశాడు, మీరు ఇలా చేశారు, వీళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళందరూ కలుసుకుంటారు. నా పెళ్లికి నువ్వు వస్తే వీళ్ళ పెళ్లికి వాళ్ళు వెళ్తారు. ఇవన్నీ వేస్ట్ మాటలు, వేస్ట్ అని. ఎప్పుడైనా చూసాను మెగా ఫ్యామిలీ అన్నా, ఇది నందమూరి ఫ్యామిలీ అన్నా, నాగార్జున ఫ్యామిలీ అన్నా అందరూ ఒకటేనండి. అలా వెంకటేష్ ఫ్యామిలీ అన్నా వీళ్ళందరూ ఒకటి. ఇదంటే సినిమా కోసం వీళ్ళు పోరాడతారు. కళమ్మ తల్లి ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ పైకి లేగాలని కోసం ఎంతో పోరాడి ఎంతో సినిమా కోసం కష్టపడతారు. కానీ సినిమాలా చూడాలి, కానీ ఏదేదో మాట్లాడి ఏదో చేస్తుంది కరెక్ట్ కాదు. సింహంలా ఉంటది. ఒకటి ఏంటంటే డైలాగులు పెట్టిండ్రు, సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగులు పెట్టిండ్రు, పవన్ కళ్యాణ్ అన్న డైలాగులు పెట్టిండ్రు. అట్లా చాలా మంది ఎంతో మంది డైలాగ్స్లు వీళ్ళు ఈ సినిమాలో పెట్టడం, మంచి మంచి డైలాగ్స్ కట్ చేసి పెట్టిండ్రు అన్నారు. సంతోషం, బాగానే ఉంది. సినిమాని సినిమా లాగానే చూడండి. సినిమాని తీసుకుపోయి రాజకీయంలో కలిపిండ్రు, రాజకీయం తెచ్చి సినిమాలో కలిపిండ్రు. సినిమా కదా ఇది, సినిమా వాళ్ళు ఎంచుకున్నారు ఆ డైలాగు. అట్లా అంటే గతంలో పూరి జగన్నాథ్ అన్న కేసీఆర్ గారి డైలాగ్ వాడిండ్రు. అట్లా డైలాగులు కావాలి కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. డైలాగ్స్ వాడుకుంటారు, పాత పాటలు తీసుకొచ్చి రీమిక్స్లు చేస్తూ ఉంటారు, కొత్త పాటలాగా రీమిక్స్ చేస్తారు. దాన్ని పట్టుకొచ్చి మీరు రాజకీయం చేయడము అంటే, ఈ రాజకీయం మొత్తం ఎట్లా చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్న జగనన్న ప్రభుత్వము తీసుకొచ్చి కావాలని చేపించి కార్యకర్త మధ్యలో పెట్టి అంటే గొడవలు పెట్టడానికి ఇది ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. వీళ్ళు గొడవలు ఎట్లా పెట్టాలంటే ఇది ఒక మార్గం దొరికిందిరా, ఇట్లా చేయాలరా అని. అంటే ఒకవేళ నిజంగా ఈ సినిమాలోని డైలాగ్ అట్లా పాడడం మీకు నచ్చలేదు అనుకోండి, సో నీకు నచ్చలేదు తీసేయండి అని నార్మల్ గా చెప్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ పార్టీలో నందమూరి ఫ్యామిలీ, బాలకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు స్థాపించిన పార్టీ తెలుసు. సో పక్కన 21 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని, కావాలి అంతా కూడా చేయిస్తున్నాడని ఈ రకంగా అంటున్నారు. అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు, సంబంధమే లేదు అన్న. ఇది సినిమా అన్న. సినిమా ఎక్కడ, రాజకీయం ఎక్కడ? రాజకీయం తెచ్చి సినిమాలో కలిపిండ్రు మీరు. తప్పు ఇది, రాంగ్ ఇది. అట్లా గతంలో ఎన్నో పాటలు, డైలాగ్స్ ఎంతో మంది డైరెక్టర్లు పెట్టిండ్రు, హీరోలు ఆ డైలాగులను వాడింది గిట, వేసుకున్నది చేసిండ్రు గిట. ఇక్కడ కేసీఆర్ లాగా ఎంతో మంది వేషం వేసి ఎంతో మంది నటించిండ్రు గిట, ఎంతో మంది అట్లా ఇంట్లో పెట్టిండ్రు. కానీ దీన్ని తీసుకొచ్చి రాజకీయంలో కలిపి మీ రాజకీయం గురించి వాడుకుంటున్న జనాల మధ్యలో ఆ కొత్త క్రియేట్ చేసి విభేదాలు పెంచడానికే వీళ్ళు అంతా చేస్తున్న నాటకం ఇది. అసలు నిజమైన ఫ్యాన్స్ అంటే ఇట్లా ఉంటారు, ఉండరు, గొడవలు పెడతారా? పెట్టరు అసలు. ఫ్యాన్స్ అట్లాంటి గొడవలే పెట్టరు అసలు. ఆయన ఎవరు ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ అన్న కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ గారు కావచ్చు, లేకపోతే పెద్ద ఎన్టీఆర్ గారు కావచ్చు, కాకపోతే అట్లా ఎవరు కించపరచరు అసలు. అట్లా మాట్లాడరు గిట. మంచిగా ఉంది సినిమాని సినిమా లాగా చూసి మంచిగా ఉంది, బాగుంది. కాకపోతే ఈ డైలాగులు వాడినరు ఇంకా చాలా మంచిగా ఉంది ఇట్లా అనుకుంటారు ఫ్యాన్స్ తప్పితే ఇట్లా రాజకీయం చెయ్యరు అసలు. ఈ రాజకీయ నాయకులు ఇది ఒక కుట్ర చేసిండ్రు. ఇది ఆయనను పక్కన పెట్టుకున్నారని ఓర్వట్లేరు ఎవ్వరు. పవన్ కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి అందరి కడుపులు మండిపోతున్నాయి, కళ్ళు మండుతున్నాయి, బురద తల్లే ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పటికన్నా మానుకోండి, ఇటువంటివి చేయకండి. పవన్ కళ్యాణ్ అన్న మంచి చేస్తుంటే ఓర్వట్లేరు ఈరోజు. అందు గురించే బురద తల్లుతుండ్రు. ఆ బురద రిటర్న్ వాళ్ళ మీదనే పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, అటు చిరంజీవి గారు కానివ్వండి, మరెవరైనా కానివ్వండి, ఎవరైనా ఒక డైలాగ్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. సార్ మీ డైలాగ్స్ మేము పెట్టదలుచుకున్నాము, మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా, ఈ డైలాగ్ అనేది ఈ రకంగా వస్తుంది మా దగ్గర, కొద్దిగా ఫన్ కోసం ఇలా చేయాలనుకుంటున్నాం, మీరు పర్మిషన్ ఇస్తే ఈ రకంగా మేము పెట్టుకోగలుగుతాం అని చెప్పి మొత్తం పర్మిషన్ తీసుకున్న తర్వాత సినిమా షూటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. ఈ మాత్రం జ్ఞానం లేని వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వ్యూస్ పెంచుకొని డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటారో వాళ్ళు చేసిన చెత్త ఒక రకంగా ఇది పైరసీ అన్నట్టు. అంటే అన్న ఇప్పుడు నార్మల్ గా మనం బయట ఏ స్టేజ్ పైన చూసినా, ఎక్కడ చూసుకున్నా కూడా, ఈవెన్ పాలిటిక్స్ లో కూడా బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఒక సొంత అన్నదమ్ములాగా అనిపిస్తూ ఉంటారు. మరి నిజంగా వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య ఇది గొడవ వాళ్ళ ఫ్యాన్సే పెట్టుకున్నారంటారా? వాళ్ళ ఫ్యాన్స్ కాదు కానీ వాళ్ళ ఫ్యాన్స్ పేరు చెప్పుకొని కొంతమంది దొంగ వేదలు చేస్తున్న పని అన్నట్టు. ఇప్పుడు మొన్న మధ్య ఒక మీటింగ్లో ఒక ఫిలిం ఈవెంట్లో చిరంజీవి గారు క్లియర్గా చెప్పారు, బాలయ్య బాబు నీ నెక్స్ట్ సినిమాలో
ఛాన్స్ ఇస్తే మన ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పేసి డైరెక్టర్ గారు ఉంటే డైరెక్టర్ గారు సవాల్ విసిరారు. మా ఇద్దరిని పెట్టే ధైర్యం మీకుందా అని చెప్పేసి. వాళ్ళిద్దరు అంత సఖ్యతగా ఉన్నారు. అటువంటిప్పుడు ఫ్యాన్స్కి ఏమవుతుందండి, ఆ ఒక్క వీడియో సరిపోతుంది. మీ హీరోలు అనే వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళని చూసి మీ అభిమానులు అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సఖ్యత పెంచుకోరు. ప్రతి హీరో ఇదే మాట చెప్తున్నారు. అటు మహేష్ బాబు తీసుకోండి, ఇటు మన ప్రభాస్ గారిని తీసుకోండి, ఇంకెవరైనా తీసుకోండి, అందరూ ఒకటే మాట చెప్తున్నారు, మేము సఖ్యంగానే ఉంటున్నాము, మీ దగ్గర నుంచి గొడవలు వస్తున్నాయి, మీరు గొడవలు రాకుండా మీ ఫ్యామిలీని ఎలా పెంపొందించుకుంటారు, మీ ఫ్యామిలీకి మీరు ఆసరా ఎలా నిలబడతారు అది చూసుకుని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా మీద టాక్ అనేది ఈ రోజే కాదండి, గత వారం నుంచి రిలీజ్ కాకముందు నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఏమైందంటే కొత్త ట్రెండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏది నాని ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే నెగిటివ్ టాక్ తీసుకొద్దాం, నెగిటివ్ టాక్ మీద వ్యూస్ పెంచుకుందాం, వ్యూస్ పెంచుకొని మన ఛానల్కు డబ్బులు పెంచుకుందాం అని చెప్పి ఆలోచిస్తున్నాం. అయ్యా అటువంటి డబ్బులు సంపాదించకపోయినా ఒకటే. అంటే అన్న ఇప్పుడు ఓన్లీ సినిమా గురించి అనే కాదు, ఇప్పుడు సినిమాలో డైలాగ్ అనుకుంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఆయన కూడా హీరోనే, సినిమాల పరంగానే మాట్లాడాలి. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారి మధ్యలోకి తీసుకొచ్చి 21 సీట్లు ఇచ్చి పక్కలో కూర్చోబెట్టుకున్నారు కదా టీడీ, అంటే నారా వాళ్ళందరినీ కూడా నందమూరి ఫ్యామిలీ బాలకృష్ణ గారు. ఈ ఒక్క డైలాగ్ తో క్లియర్ గా అర్థమైపోతుందండి ఆ టాపిక్ అనేది ఎవరు తీస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ అభిమానులు అనే వాళ్ళు లేరు, ఆ టాపిక్ తీసేది ఒకటే వర్గం ఉంది. వాళ్ళకి క్లియర్ తెలుసు ఎటుపడి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టాలి. అటు నందమూరి ఫ్యామిలీ అంటే తెలుసు, ఇటు మెగా ఫ్యామిలీ అంటే తెలుసు. సినిమాకు పెద్ద దిక్కు ఆ రెండు కుటుంబాలే. ఆ రెండు కుటుంబాలలో గొడవ పెట్టేస్తే మెల్ల తర్వాత మనం చేయాల్సింది చేసుకుందాం అని చెప్పేసి ఒక వర్గం ఆలోచిస్తుంది. ఆ వర్గానికి కూడా చెప్పదలుచుకుంది ఒకటే, మీ అంత తెలివి తక్కువ వాళ్ళైతే అభిమానులు కాదు, ప్రేక్షకులు కూడా కాదు. ప్రేక్షకులు కూడా ఈ మధ్య తెలివి మీరిన వాళ్ళు, వాళ్ళకు కూడా క్లియర్ అర్థమైపోయింది. వాళ్ళు కూడా ఎన్నో వీడియోలు చూస్తున్నారు, ఆల్రెడీ మా హీరో ఏం చెప్తున్నాడు, ఆ సినిమా రాకముందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అని చెప్పేసి. ఏదున్నా కానీ ఒకటే చెప్పదలుచుకున్నానండి, ఒక డైలాగ్ అనేది వస్తే దాన్ని అభిమానించండి, లేదా వదిలేయండి. అలా మా ప్రేక్షకులు ఎవరైతే అభిమానులు ఉన్నారో కనీసం వాళ్ళని పబ్లిసిటీ చేసుకుంటారు. మీరు ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేసేసి సినిమా మీద నెగిటివిటీ పెంచుదామనుకుంటే రేపు పొద్దున మీకే మొన్న మధ్య రావని పరిస్థితి ఏమైంది, అటువంటి పరిస్థితి మీకు కూడా రావచ్చు. కాస్త జాగ్రత్త. ఇందులో వాస్తవం ఏమీ లేదు. వీళ్ళంతా మీడియా వాళ్ళు కొందరు ఉంటారు కదా, ఆ మెగా ఫ్యామిలీకిను వీళ్ళకి నందమూరి ఫ్యామిలీకి చిచ్చులు పెడతానికి జస్ట్ హెడ్డింగ్స్ ఏముంది, నెట్లోకి వెళ్తే ఫ్రీగా కొడితే వచ్చేస్తున్నాయి. అంతా ఏఐలు చాలా వచ్చినాయి యాప్స్, రేటింగ్ కోసమును ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం వాళ్ళు పెట్టారు. ఇందులో ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంత చీప్ గా ఏం బిహేవ్ చేయరు, వాళ్ళని క్రిటిసైజ్ ఏం చేయరు. అలాగే నందమూరి ఫ్యామిలీ కూడా అంతే, వాళ్ళకి ఇదిలో ఉండి వాళ్ళకి వీళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో మీడియా వాళ్ళు కొందరు ఉంటారు కదా. అంటే మేడం ఇప్పుడు ఒకవేళ నిజంగా సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ని ఇందులో పెట్టడం ఇష్టం లేకపోతే, ఇష్టం లేదు తీసేయండి నార్మల్ గా చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి మధ్యలోకి తీసుకొచ్చి 21 సీట్స్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా టీడీపీ వాళ్ళు, ఇంకా అనుభవించండి, ముందు ఇంకా చాలా చేస్తారు ఇట్లాంటి. అయితే ఇది జగన్ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్సే వాళ్ళే అలా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేది, టీడీపీ వాళ్ళు అయితే కాదు, వాళ్ళే చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ప్రతిదానికి పవన్ కళ్యాణ్ ని ఇలా చేశారు అలా చేశారు, 21 సీట్స్, ఆయన పర్సనల్ లైఫ్ లో ఆయన డిస్ప్యూట్ డివిజన్స్, అదే అలా చెప్పలేక ఇలా చెప్తాను. అదే మ్యారేజెస్ గురించి అంటాం, అంటే ఇక ప్రపంచం మొత్తంలో ఇక పవన్ కళ్యాణ్ అయినా డైవర్స్ తీసుకుంది, ఇంకెవరు లేరా? చాలా మంది మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హిందీలో అమీర్ ఖాన్ ఉన్నాడు కదా, ఆయన కూడా 3 పెళ్లిళ్ళే. అది అఫీషియల్ గా వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయటకు వచ్చినాయి. మామూలుగా సామాన్య ప్రజల్లో కూడా 3 పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేగాని ఇంకా ఆయన ఒక్కడనే అలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. దాని మీద టార్గెట్ చేసే కంటే ప్రజలకి ఏమేమి అవసరం, ఏమేమి సమస్యలు, వాటి మీద ఫోకస్ చేయకుండా ఎంతసేపు పవన్ కళ్యాణ్ అని ఇక పవన్ కళ్యాణ్ చనిపోయే వరకు ఇంకా ఆయన వదిలేటట్లేదు. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఆఫ్ ది స్క్రీన్ పైన కాకుండా బయట ఎక్కడ చూసినా కూడా బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు ఒక సొంత అన్నదమ్ముల్లా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడే విధానం కూడా అట్లనే ఉంటది. మరి నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఇట్లాంటి ఫైటింగ్స్ ఉన్నాయంటారా, కావాలని కొంతమంది ఇట్లా మధ్యలో క్రియేట్ చేస్తారు? ఇది ఫ్యాన్స్ ఉంటారు, టీడీపీ వాళ్ళకి అగేన్స్ట్ గా మాట్లాడేది వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలా పెట్టారని అనుకుంటున్నాను. అది అంతేగాని వీళ్ళు నందమూరి ఫ్యామిలీ వీళ్ళని విమర్శించరు, మెగా ఫ్యామిలీ నందమూరిని ఏమి విమర్శించరు. ఈ వైసీపీ ఫ్యాన్స్ క్రియేట్ చేసి ట్రోల్, ఎంతసేపు ఎవరి మీద బురద జిమ్ముదామా, వాళ్ళకి ఇప్పుడు టీడీపీ రాగానే పవన్ కళ్యాణ్ లోపల గప్ అని మంట వచ్చేస్తుంది. మన పవన్ కళ్యాణ్ ఒక అబ్బాయి చచ్చిపోయాడు కదా, అబ్బాయి పేరేంటి, నిరంజన్ చచ్చిపోయిన పిల్లోని కూడా వదలకుండా ఆడెవడో రమ్మన్నాడు ఈడెవడో రమ్మన్నారని వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే వాళ్ళ కింద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ అంతా గోండాలు రౌడీలు, కనీసం మారల్ వాల్యూస్ లేవు, మాట్లాడే పద్ధతి లేదు. రేపు మాపు చచ్చిపోయే పిల్లోడి మీద కూడా ఎందుకు అలాగా, ఆ పిల్లోడు చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లోడిని ఏడిపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి పాలిటిక్స్కి సంబంధం ఉండదండి. ఏంటంటే సినిమాని సినిమాలో చూడాలా, రాజకీయంలా చూడాలి.
సినిమాలో ఏదైనా డైలాగులు కించపరిచేలా ఉంటే కనుక అది దాన్ని సినిమా లెవెల్కి తీసుకుని వెళ్ళి దాన్ని కత్తిరించడమో లేదంటే చేయాలి తప్ప కంప్లైంట్ చేయడమో కంప్లైంట్ చేయడం చేయాలి తప్ప రాజకీయాన్ని దీన్ని కలపకూడదు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు దాని అదే తప్పు. అది దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఒకవేళ ఇప్పుడు డైలాగ్ తోని ప్రాబ్లం ఉంటే అది రాంగ్ అని అనుకుంటే మీరు చెప్పొచ్చు. అది కానీ ఇక్కడ కూడా పవన్ ఇప్పుడు నందమూరి వీళ్ళందరూ కూడా టీడీపీలో ఉన్నారు కదా, 21 సీట్లు ఇచ్చి పక్కలో కూర్చోబెట్టుకున్నారు కదా, ఇట్లానే మిమ్మల్ని కించపరుస్తారని చెప్పేసి ఈ రకంగా ఇది ఏంటంటే ఇది ప్రతిపక్షాలు ఇప్పుడు వైసీపీ ఉన్నది కదా, ఇదేంటంటే ఈ వాళ్ళకి ఈ సినిమా పరంగా వీళ్ళకి వాళ్ళకి గొడవ పెట్టడానికి పెట్టిన ఒక ఇది తప్ప ఎందుకంటే ఏం లేదు అన్న. ఇప్పుడు సినిమాల పరంగా చూసుకుంటే అందరు హీరోలు కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అవునా ఉంటారు, ఎక్కడ కనిపించినా కూడా. అవునండి అవును. సో వాళ్ళు నిజంగా ఈ విధంగా పోట్లాడుకుంటున్నారంటే మనం నమ్ముతామా? అది ఎటువంటి ఇష్యూను నమ్మడానికి ఇది ఏం లేదు. ఎందువల్ల అంటే సినిమాకి రాజకీయం సంబంధం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే సినిమా హీరోలు కానీ అందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు. ఏంటంటే అభిమానులే మనం ఇదిగా మనం లేని పని పెట్టుకో అభిమానులు కూడా పెట్టుకోరు, కానీ కొంతమంది ఉంటారు మధ్యలో ఏంటంటే కావాలని వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టడానికి చూస్తారు. అది కూడా సినిమా చూడాలి, ఇది చూడాలి. మధ్యలో కేవలం ఏంటంటే సినిమాని రాజకీయం చేద్దామని చూస్తారు ఎక్కువ మంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినిమా హీరోలు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు కదా. అవును. మరి మీ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మేము రాజకీయాలు ఎందుకు మాట్లాడొద్దు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ మనసు ఎందుకు ఆ విధంగా అంటున్నారు అనుకోవచ్చు. రాజకీయాలు మాట్లాడచ్చు తప్పులేదు, కాకపోతే సినిమానికి రాజకీయానికి సంబంధం పెట్టకూడదు. రాజకీయ పరంగా రాజకీయం మాట్లాడు, సినిమా పరంగా సినిమా మాట్లాడాలి. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉందనుకో ఇలా పెట్టకూడదని ఖండించడం తప్పులేదు. అంతేగాని రాజకీయం మీకు 24 సీట్లు ఇవ్వడం వల్ల నెత్తిగా కూర్చున్నారు కావాలని ఇలా గొడవలు పెట్టి ఏంటంటే వాళ్ళకి మనస్పర్ధలు కల్పించి ఇదిగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు.